హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో ఈ మల్టీ ఫంక్షన్ కిట్ యొక్క అన్బాక్సింగ్ తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో ఇందులో ఒక ఫుట్ యొక్క ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. అదేవిధంగా ఈ కిట్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కింద లింక్ అనేది ఇస్తాను, చూడండి. ఇప్పుడు మీకు ఈ అట్టపెట్ట భాగాన్ని చూపిస్తున్నాను. ఇందులో ఇప్పుడు మనం ఒక ఫూట్ భాగం గురించి తెలుసుకుందాము. ఏంటంటే అది సీయింగ్ రౌండ్ ప్రెషర్ ఫూట్ అనమాట. అంటే మనకి ఏంటంటే ఒకవేళ బీడ్స్ కుట్టుకోవాలి అనుకున్నా, లేదా స్టోన్ చైన్, బాల్ చైన్ మనము ఏమైనా కుట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాము, గమ్ముతో అతికించుకొని అటు ఇటు టాకాలు అనేది వేసుకుంటాం. అలా కాకుండా ఈ ఫూట్ ఉపయోగించి మనము బీడ్స్ అనేవి కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ ఉందంటే ఈ భాగంలో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి థర్డ్ రోల్లో ఇటు చివరి భాగాన ఉందన్నమాట. అంటే మీరు పొజిషన్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. పొజిషన్ అనేది ఎందుకు కరెక్ట్గా చూసుకోవాలి అని అంటే ఇది ఎక్కడ ఏ పొజిషన్లో ఉందో మనకి ఇక్కడ కూడా అదే పొజిషన్లో ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ రోలో చివరి భాగం అన్నమాట. ఇలా ఇక్కడ ఉంది మనకి థర్డ్ రోలో చివరి భాగాన. అంటే మీకు ఎందుకు ఇలా కరెక్ట్గా చెప్తున్నానంటే మనకి ఏంటంటే ఏ ఫూట్ నేమ్ అనేది తెలుసుకోవడానికి కరెక్ట్గా యూజ్ అవుతుంది. తర్వాత మన ఫూట్ తీసినప్పుడు మళ్ళీ కరెక్ట్ అదే ప్లేస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. తర్వాత ఏంటంటే మనకి అట్ట మీద ఎలా నేమ్స్ రాసి ఉన్నాయో కరెక్ట్ మనకి అదే పొజిషన్లో ఉంటుంది, కాబట్టి దాని పొజిషన్ మార్చకూడదు. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఈ ఫూట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇది సీదా వైపు, మనకి సీదా వైపు ఇలా ఉంటుంది. ఇందులో మనకి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మనం ఏంటంటే పెట్టుకోవాలన్నమాట క్లిప్ భాగాన్ని. ఇప్పుడు మీకు ఇది ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ ఉల్టా వైపు కొంచెం ఇక్కడ చూడండి, కొద్దిగా ఇలా ఓపెన్ భాగం ఉంది, చూసారా? ఇక్కడ మీకు స్క్రూ డ్రైవర్తో చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ ఓపెన్ భాగం ఉంది. అంటే ఈ భాగంలో ఏంటంటే మనం కుట్టాల్సుకున్న అంటే ఈ బీడ్స్ కానీ, అదేవిధంగా స్టోన్ చైన్ కానీ, బాల్ చైన్ కానీ, లేదా జరదోసి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకి ఆ గ్యాప్లో ఎంతవరకు బీడ్స్ పడతాయో, అంటే సైజ్ నేను చెప్పేది అంతవరకు మనం బీడ్స్ సైజు కూడా మనం పెంచుకోవచ్చు. అంటే మరీ చిన్న పూసలైనా కాదు, మనం మీడియం సైజు పూసలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలి అంటే సెట్ చేయాలో చూద్దాము. మనం మామూలుగా చూడండి, ఫూట్ అని తీయాలంటే వెనక ఇక్కడ చూడండి, ఈ భాగంలో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఫూట్ అనేది వచ్చేస్తుంది. ఇది మనం మామూలుగా తీసుకుంటాం కదా, సేమ్ ఇదే విధంగా తీసేయాలి. ఇప్పుడు మనము ఈ సీయింగ్ బీడెడ్ ప్రెషర్ ఫుట్ తీసుకొని ఇక్కడ ఉంది కదా క్లిప్ భాగం, ఇది ఇందులో సెట్ అవ్వాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పండ్లు ఉన్నాయి కదా, ఈ పండ్లు అనేవి కొంచెం లోపల వైపుగా ఉండే విధంగా చూసుకుంటే కరెక్ట్గా మనకి ఫూట్ అనేది కరెక్ట్గా పడుతుందన్నమాట. ఇలా చూసుకొని ఇలా ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఇలా విధంగా సెట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది అంటే స్టిచ్చింగ్ లెంత్ అనేది ఏది ఉండాలో చూసుకోవాలి. ముందుగా ఈ బాబిన్లో ఉన్న దారాన్ని పైకి తీసుకొచ్చుకోవాలి. ఇలా విధంగా పైకి తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి స్టిచ్చింగ్ అనేది అంటే ఏ టైపు పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను జిగ్జాగ్ అని పెట్టాను అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ టైప్ అనేది మనము జిగ్జాగ్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ లెంత్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకసారి మీరు దగ్గర కుట్టు పెట్టి చూడండి. ఒకవేళ మీకు మరీ దగ్గరగా వచ్చినట్లయితే కొంచెం దూరం కుట్టని పెట్టి చూడండి. మనకి నార్మల్గా అయితే 2వ నెంబర్ మీద పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఏంటి మనకి జిగ్జాగ్ స్టిచ్చింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత లెంత్ వచ్చేసి 2 మీద పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. అయితే చాలామంది ఏమని అడుగుతున్నారంటే కామెంట్స్లో, మొన్న అన్బాక్సింగ్ వీడియో చేసినప్పుడు ఇది ఏంటి ఉషాకి వస్తుందా, ఇది ఏంటి బ్రదర్కి వస్తుందా అడుగుతున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ పీకో ఫూట్, బటన్ ఫూట్ వస్తుంది కదా. అంటే ఇలా తీసి పెట్టే ఆప్షన్ ఉంటే కనుక మీ మిషన్కి, ఇలా క్లిప్పుని తీసి పెట్టే ఆప్షన్ ఉంటే కనుక మీ మిషన్కి ఖచ్చితంగా ఈ ఫూట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఇలా పెట్టి తీసే ఆప్షన్ కనుక లేకపోయినట్లయితే మీ మిషన్కి కనుక ఈ ఫూట్స్ అనేవి రావన్నమాట. అంటే ఏంటంటే ఈ వెనక ఉన్న ప్రెషర్ ఫూట్ అనేది మనం ఏంటిది రిలీఫ్ చేసి మళ్ళీ వేరే ఫుడ్ పెట్టే ఆప్షన్ మీ మిషన్కి ఉంటే వస్తుంది, లేకపోతే రాదనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఒక క్లాత్ భాగాన్ని తీసుకుంటున్నాను, అంటే ప్రాక్టీస్ పర్పస్ అన్నమాట. ఇలా ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ పెరల్ చైన్ తీసుకున్నాను. ఇలా పెరల్ చైన్ తీసుకొని ఫస్ట్ మనం కింది భాగాన్ని పెట్టుకోవాలన్నమాట. అంటే వెనుక నుంచి ఇలా కింది భాగాన్ని పెట్టుకోవాలి. ఇలా విధంగా పెట్టుకున్న తర్వాత మనం మొదట ఏం చేసుకోవాలంటే చిన్నగా ఒక 4-5 కుట్లు చిన్నగా వేసుకోవాలన్నమాట. అంటే స్టార్టింగే మనం మరి ప్రెషర్ ఇవ్వకుండా
కుట్టు అనేది కరెక్ట్గా అటు ఇటు వస్తుంది, అంటే జిగ్జాగ్ కుట్టు కదా, మనకి క్రాస్గా వస్తుంది అన్నమాట. అంటే బీడ్స్కి అటువైపు ఒక కుట్టు ఇటువైపు ఒక కుట్టు అనేది వస్తుంది. అంటే బీడ్స్ మీద కాకుండా అటువైపు ఒక కుట్టు ఇటువైపు ఒక కుట్టు వస్తుంది. అది కరెక్ట్గా వస్తుందా లేదని స్టార్టింగ్ కొంచెం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామూలుగా కుట్టుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు పెరల్ చైన్ అనేది ఈ విధంగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు కనబడాలని చెప్పేసి మీకు వేరే కలర్ థ్రెడ్ అనేది పెట్టాను. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. అయితే ఇంకొకటి చూపిస్తున్నాను మీకు, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి బాల్ చైన్ అనమాట. సేమ్ ఇదే విధంగా ఇలా కింది వైపు నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే ఈ మధ్య భాగంలో మనకి ఎంత సైజు పూస అనేది పడుతుందో అంతవరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టిన బాల్ చైన్ అనేది చాలా చిన్నగా ఉందన్నమాట. అంటే మనం దీనికంటే పెద్ద పూసలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇలా కింది భాగాన్ని పెట్టుకొని ఏంటంటే స్టార్టింగ్ మాత్రం ఫాస్ట్గా తొక్కకుండా కొంచెం స్లోగా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇప్పుడు మీరు మామూలుగా ఏంటి ప్రెషర్ అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, స్టిచ్ లెంత్ అనేది మీరు కొంచెం ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు ఏం చేశానంటే 2వ నెంబర్ మీద పెట్టాను అనమాట. అయితే ఏంటి 2వ నెంబర్ మీద పెడితే ఏమైందంటే కొంచెం నాకు క్లాత్ అనేది ఇట్లా ముడుచుకొని వచ్చింది, అంటే క్లాత్ అనేది ఇగ్గినట్టు అయిందనమాట. అయితే అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ చూడండి మొత్తం క్లాత్ అనేది ఇగ్గినట్టు అవుతుంది, మొత్తం లాగినట్టు ముడతలు పడినట్టు అయింది. అప్పుడు నేను ఏం చేశానంటే స్టిచ్ లెంత్ అనేది 3 పెట్టాను. ఇప్పుడు 3 పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ కుడుతున్నాను బాల్ చైన్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ చూసారా మొత్తం క్లాత్ అనేది ముడుచుకొని వచ్చిందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ స్టిచ్ లెంత్ అనేది 2 పెట్టడం వల్ల ఇక్కడ చూడండి క్లాత్ అనేది సాఫ్ట్గా ఉంది. అంటే ఇక్కడ ఏంటి స్టిచ్ లెంత్ అనేది 3 అనేది పెట్టాను. అంటే మీరు పెట్టిన బీడ్స్ని బట్టి లేదా మీరు పెట్టిన స్టోన్ చైన్లను బట్టి స్టిచ్ లెంత్ ఎంత ఉండాలో ఒకసారి మీరు ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. అంటే కొన్నిటికి మనకి 2 అనేది సెట్ అవుతుంది, కొన్నిటికి స్టిచ్ లెంత్ అనేది 3 అనేది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు జరదోసి అనేది ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా జరదోసిని కూడా ఇలా కింది భాగాన పెట్టి కుట్టుకోవాలన్నమాట. అదే మనం మామూలుగా జరదోసిని కుట్టుకోవాలంటే ఏం చేస్తాము, మామూలుగా సూది భాగంలో అంటే దారానికి ఎక్కించుకొని అంత భాగాన మనం కుట్టుకుంటూ వెళ్తామన్నమాట. అలా కాకుండా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో తిప్పుకొని కూడా మనము కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇంకా జరదోసి అనేది చాలా సన్నగా ఉంది. మనకి బీడ్స్ అనేవి సైజు కూడా పెంచుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ బీడ్స్ మాత్రమే కాకుండా స్టోన్ లేస్, తర్వాత పెరల్ చైన్స్, అంటే తర్వాత చెమ్కీలు. అంటే ఇక్కడ ఏంటి మనకి చెమ్కీలు అంటే మన క్లాత్ పైన కుట్టినప్పుడు మనకి ఏంటంటే సూది అనేది విరుగుతుంది. అలా కాకుండా మీరు చెమ్కీలు కుట్టుకోవచ్చు, స్టోన్ చైన్లు, పెరల్ చైన్లు, జరదోసీలు, తర్వాత అదేవిధంగా బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ జరదోసి అనేది మనకి ఎంత నీట్గా వచ్చిందో, అదేవిధంగా స్టోన్ లేస్, అదేవిధంగా బాల్ చైన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన క్లాత్ అనమాట. ఇవి వచ్చేసి పూసలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం దగ్గర పూసలు అనేవి లేవు. ఇలా పూసలు అనేవి ఇలా ఈ విధంగా పెట్టుకొని కుట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా ఇంతకుముందు నేను ప్రాక్టీస్ అనేది చేశాను. ఇలా ఎంతో ఈజీగా ఈ రౌండ్ సీడెడ్ ప్రెషర్ ఫూట్ని ఉపయోగించి మనం పూసల్ని, తర్వాత స్టోన్లెస్ భాగాన్ని, పెరల్ చైన్స్ని, అదేవిధంగా జరదోసిని, చెమ్కిని ఇలా చాలా వాటిని కుట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఫూట్ గురించి తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.